హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇది నా థర్స్డే ఎర్లీ మార్నింగ్ వీడియో అండి. ఎర్లీ మార్నింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్లో ఇదే రొటీన్ వస్తుందన్నమాట. అంటే ఒక 1 మినిట్ అంటే నేను బ్రష్ చేసిన వెంటనే నాకు ఒక కప్పు కాఫీ తాగటం అలవాటండి. నేనైతే ఒకవైపు కాఫీ కలిపేసుకున్నానండి. తర్వాత వచ్చేసి పాపకైతే యాజ్ యూజువల్ అనమాట ఇంకా రాగి జావ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. తనకి రాగి జావ ఇచ్చి కానీ ఏదైనా సరే నేను కాఫీ తాగుతున్నప్పుడు తనకి రాగి జావ ఇచ్చేసి అప్పుడప్పుడు రాగి జావని ప్లెయిన్గా ఇస్తాను. లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్ కానివ్వండి, క్యాషూ నట్స్ కానివ్వండి, పిస్తా కానివ్వండి, అంటే సాల్ట్లెస్ పిస్తా ఉంటాయి మన దగ్గర, అలాంటివి అలా ఇస్తూ ఉంటానండి. ఈ రాగి జావ వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట పిల్లలకైతే. పిల్లలకి ఏంటి, మనకు కూడా అండి. అప్పుడప్పుడు ఇలాగా మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా గార్నిష్ చేస్తూ ఇవ్వండి. చాలా అంటే చాలా బెనిఫిట్ పిల్లలకు వచ్చేసి. అంటే ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. నేను బెల్లంతోనే ప్రిపేర్ చేస్తాను రాగి జావ అయితే. అంటే షుగర్ కంటే కూడా బెల్లం ఐరన్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ రాగి జావ అంటేనే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తాను అనమాట పాపకు వచ్చేసి. చూసారు కదా, సాఫ్ట్వేర్ జాబ్ అంటేనే పెద్ద హెడేక్ అండి. శాలరీతో వస్తుంది కానీ, హైక్ శాలరీ వస్తుంది కానీ ప్రశాంతత అనేది అస్సలు ఉండదు. నాకైతే మాత్రం అసలు నచ్చలేదనమాట ఇది. అంటే నేను లైవ్ చూస్తున్నా కదా పాపని. అసలు టీచర్స్ జాబ్స్ అయితే చాలా బెస్ట్ అండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఏదైనా వర్క్ ఉంటే కనుక క్లీనింగ్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ పెట్టుకుంటారండి. ఎర్లీ మార్నింగ్ అయితే అస్సలు పెట్టుకోను. చక్కగా అంతా లంచ్ అంతా ప్రిపేర్ చేసి అందరం తినేసి అప్పుడు హ్యాపీగా అందరూ పడుకున్నప్పుడు కొంచెం నేను ఇంకా ప్రశాంతంగా ఇలా వర్క్ చేసుకుంటాను అనమాట. మొత్తం కూడా ఇక్కడ డీమార్ట్లో అన్నీ కూడా టిన్స్ చాలా కొన్నానండి. సో ఇవి ట్రాన్స్పరెంట్ టిన్స్ కాబట్టి మనకి ఏదైనా సరే మనం లాంటి ఎంప్లాయీస్కి అయితే అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ బాటిల్స్లో కనపడుతూ ఉంటాయి కాబట్టి చక్కగా మనకి యూటిలైజ్ అవుతాయి అనమాట. ఈ వీటన్నిటిని కూడా వెట్ క్లాత్తో డ్రై క్లాత్తో తుడిచేసి ఇంకా చక్కగా వీటన్నిటికీ పేపర్స్ అనేవి షీట్స్ అనేది చక్కగా వేసేసానండి. తర్వాత వచ్చేసి వీటిల్లో నేనైతే ఒక్కటి కూడా నేను పర్చేజ్ చేయలేదండి. మొత్తం కూడా నాకు మా పాప మా మరిదనమాట ఇద్దరు కలిసి రిలయన్స్లో క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని పర్చేజ్ చేసినప్పుడు 10,000 20,000కి చేసినప్పుడు అవి గిఫ్ట్లు అనమాట. ఇవన్నీ అయితే నేను పర్చేజ్ చేశాను. అంటే మనకి డీమార్ట్లో ఇవన్నిటిని ఎప్పుడైనా సరే డీమార్ట్కి వెళ్తే మాత్రం మనసు చాలా కంట్రోల్ పెట్టుకోవాలండి. లేదంటే చూసారా ఎన్ని కప్స్ కొన్నానంటే నాకు తెలియకుండా. సో ఇంకా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ప్రొవిజన్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. పాప అయితే ముందు వెళ్ళిపోతుందండి. నేను మా హస్బెండ్ వెనక్కి వెళ్తున్నాం అనమాట. డీమార్ట్కి అయితే వచ్చేసాం మనం. ఏదైతే కొంచెం వీడియో తీయమంటే అస్సలు నచ్చదండి తనకైతే. అసలు నాకు క్వైట్ ఆపోజిట్ అనమాట తను. నేనైతే చక్కగా ఇలా యూట్యూబ్ చేసుకుందామని నాకైతే కోరిక. తను మాత్రం అస్సలు సహకరించదు. అసలు నాకు ఏదో బతిలాడితే కొంచెం అలా 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 తీసిందనమాట పిక్స్ వచ్చేసి. సో ఇక డీమార్ట్లో వచ్చేసి కేవలం ఈసారి అయితే నేను కరెక్ట్గా ఒకటే అనుకున్నానండి, ప్రొవిజన్స్ మాత్రమే తీసుకోవాలి, ఇంకేమీ అవసరం లేదని చెప్పి. సో ఇంక ఇక్కడైతే ప్రొవిజన్స్ అన్నీ కూడా మాకు కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకెళ్తున్నాను. అదే చూపిస్తున్నా పాపకి. చూసారా గ్లాసులు అవన్నీ, అమ్మ నువ్వు అసలు మళ్ళీ పట్టుకోవద్దు, ఇప్పటికే చాలా ఉన్నాయని చెప్పి ఇక నన్ను టాపిక్ అయితే డైవర్ట్ చేస్తుంది అనమాట. అప్పటికి మనసు ఊరుకోక 2 అయితే ఐటమ్స్ వేసానండి, ప్లాస్టిక్ అలానే గ్లాసెస్. కానీ అవన్నీ కూడా మేము బిల్ టైంకి వచ్చేసరికి తీసేసింది పాప వచ్చేసరికి. సో మనం ఇలా కొనేటప్పుడు మన వెనకైతే ఇలాంటి వాళ్ళు ఉండాలి. అలానే ఇంకా మేమైతే వెళ్ళేసరికి నైట్ కదండి వెళ్ళింది, వచ్చేసరికి లేట్ అయితే ఇంకొచ్చేటప్పుడే మా హస్బెండ్ వచ్చేసి టిఫిన్ తెచ్చేసారనమాట. ఇవన్నీ చక్కగా అందరం కూడా ముగ్గురు షేర్ చేసేసుకొని తినేసాము. ఆ రోజు నైటేనండి కొంచెం మా హస్బెండ్ ఎలాంటి అంటే, మీ ఇంట్లో కూడా హస్బెండ్స్ ఇలానే ఉంటారా? ఏదైనా సరుకులు తెచ్చినప్పుడు వెంటనే సర్దేయాలండి, లేదంటే కనుక అవి మళ్ళీ పురుగులు పడతాయి, మీరు మర్చిపోతారు అని చెప్పి కొంచెం కోపంగా ఉంటారనమాట. మీ ఇంట్లో కూడా అలానే ఉంటుందేమో మేబీ, నాకు తెలిసి మగవాళ్ళ నేచర్ అంతా కూడా అలానే ఉంటుంది. సో ఇంకే వచ్చేసి నేను నైట్ సర్దేసి దాని మీద పెట్టేసి టేబుల్ మీద ఇంకెళ్ళి పడుకుండిపోయాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ వీడియో అనమాట. ఇది వచ్చేసి బాగా క్లైమేట్ అయితే ఒక 3 డేస్ 4 డేస్ నుంచి వర్షాలలాగా ఉన్నాయండి. సో ఇంకా బయట వెదర్ అలా ఉంటే మన మనసు ఊరుకుంటుంది. ఆ పాపకు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా నేను ఒకే ఒక కప్పు పిండితో అండి 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బజ్జీలు అలానే పొటాటోతో అవి కూడా వేశాను. అలానే కొంచెం పిండి ఉంటే ఆ పిండితో వచ్చేసి 2 ఆనియన్స్ కట్ చేసి సన్నగా స్లైస్ లాగా పకోడీలు కూడా ప్రిపేర్ చేశాను అనమాట.
ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇవి తీసుకొచ్చారండి. వాళ్ళకొచ్చేసి పిడుగురాల దగ్గర అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆర్గానిక్ షుగరు, ఆర్గానిక్ బెల్లంతో తయారు చేశారంట. ఇవి టేస్ట్ చూడు, లేదు మళ్ళీ తెస్తాను కావాలంటే అని చెప్పారు. చాలా బాగుంటాయి అంటండి స్వీట్స్. ఏదైనా షుగర్ రాకముందే అన్నీ ఎంజాయ్ చేయండి. షుగర్ అనేది, బీపీ అనేది వచ్చిందంటే మనం ఏమి తినలేము, తాగలేము అనమాట. కాబట్టి మనం ఉన్నన్నాళ్ళు చక్కగా కుక్ చేసుకొని చక్కగా తింటమేనండి. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా నీట్గా వాటికి సరుకులు అనేది అరేంజ్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా మా పిల్లలండి. అంటే లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి ఎస్ఎన్ కాలేజ్లో జాయిన్ చేశాను. ఫ్రెషర్స్ డే కదా వెళ్ళాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.